అధ్యక్ష, రాష్ట్రంలో గడ్డి కలుపు మందు పారాక్విట్ వల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది. అధ్యక్ష, సమావేశానికి వస్తుండగా కొండగట్టుకు సంబంధించిన కొంతమంది డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు నన్ను కలవడం జరిగింది. కలిసి ప్రతి ఏటా మన రాష్ట్రంలో 5,000 మంది ఈ పారాక్విట్ మందుకి బలవుతున్నారు. 70కి పైగా ఇతర దేశాలు ఈ పారాక్విట్ని రద్దు చేసి బ్యాన్ చేయడం జరిగింది ఆయా దేశాలలో. కానీ మన దేశంలో మటుకు విచ్చలవిడిగా మనకు ఆన్లైన్లో కూడా ఈ పారాక్విట్ దొరకడం వలన చాలా మంది కూడా ఏంటంటే, మొన్న కూడా ఒక సంఘటన జరిగింది అధ్యక్ష. కేరళలో ఒక డాక్టర్ ఒక కూల్ డ్రింక్లో తన బాయ్ ఫ్రెండ్కి ఈ పారాక్విట్ మందు కలిపి తాగిస్తే వాసన రాకపోవడం వల్ల తాగిన 11 రోజుల తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. ఇలా అనేక మంది కూడా ఫార్మర్స్ కూడా ఈ పారాక్విట్ మనకు దొరికేసరికి అది ఈజీ టు కన్జ్యూమ్, దాని తర్వాత దానికి విరుగుడు మందు కూడా లేదు మనకి. సో అనేక మంది ఈ పారాక్విట్ వల్ల చనిపోతున్నారు. రైతు కమిషన్, డాక్టర్స్ అసోసియేషన్, డాక్టర్స్ వాళ్ళ సొసైటీ అందరూ కూడా ఈ పారాక్విట్ని బ్యాన్ చేయాలని ఇప్పటికీ ప్రభుత్వానికి అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దీని వలన వ్యవసాయం కూడా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి మనకి పారాక్విట్ యూజ్ చేయకుండా. అండ్ సాయిల్ ఫర్టిలిటీ కూడా ఈ పారాక్విట్ యూజ్ చేయడం వల్ల దెబ్బతింటా తప్ప ఉపయోగం కంటే దీని వలన లాభాల కంటే ఎక్కువ నష్టమే ఎక్కువ ఉంది. కాబట్టి మీ ద్వారా గౌరవ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ పారాక్విట్ని తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేస్తూ కేంద్రానికి కూడా పారాక్విట్ని భారతదేశంలో బ్యాన్ చేయాలనే ఒక ప్రతిపాదన పంపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్ గారు. నోటెడ్ అధ్యక్ష. సుంకర్ రాజు గారు.